అంశము గుణవంతురాలు కలిగి ఉండవలసిన మంచి లక్షణాలు. బైబిలులో ఉన్న అందరి పరిచర్యల కన్నా పరిశుద్ధ పౌలు గారు చేసిన పరిచర్య చాలా గొప్పది. ఆయన పరిచర్యలో అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు. వారు రక్షింపబడమే కాకుండా సేవలో సహాయం చేస్తూ వారి ప్రాంతాలకు ఎంతో దీవెనకరంగా మారినారు. ఆ దీవెనకరమైన వారిలో ఒక స్త్రీ లూదియాను గురించి మనము చదువుకున్నాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13 వచనం నుంచి మనం చదువుకున్నాము. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువు నందు విశ్వాసము గలదానని మీరు ఇంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. లూదియా అనే అర్థమునకు దీవిటి, వెలుగు. తన ఖండాన్ని అంతటిని వెలిగించినటువంటి స్త్రీగా ఉంది. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. ప్రతి స్త్రీకి భక్తి అనేది చాలా అవసరము. భక్తి అనేది స్త్రీకి సౌందర్యము, అలంకరణ. యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయనే భక్తి. 1 తిమోతి 2:10 దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. అంటే దైవభక్తి గల ఈ స్త్రీలో సత్క్రియలు అంటే మంచి క్రియలు ఉన్నాయి. ఈమెలో చెడుతనము లేదు, పరిశుద్ధత కలిగి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. సామెతలు 8:13 దైవభక్తి ఎంతో లాభసాటి, ఎంతో ప్రయోజనకరమైనది. దేవుని యందు దైవభక్తి గల స్త్రీ కొనియాడబడును. లూదియా వ్యాపారస్తురాలుగా ఉంది. ఊదా రంగు పొడిని అమ్ము తుయతర స్త్రీరాలు అని చెప్పబడింది. ఈమె ఖాళీగా సోమరిపోతుగా లేదు. కుటుంబంలో ఉన్న కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి స్త్రీలు పనిచేస్తే తప్పులేదు. స్త్రీకి అన్నిటికన్నా మంచి వ్యాపారము కుటుంబాన్ని దైవిక మార్గంలో నడపడమే. స్త్రీకి అన్నిటికన్నా మంచి వ్యాపారము కుటుంబాన్ని దైవిక మార్గములో నడపడమే. ఒకవేళ నీ కుటుంబము దైవికముగా లేనట్లయితే ఉద్యోగము కానీ వ్యాపారము కానీ మంచిది. ఆర్థికంగా నీ ఉద్యోగము నిన్ను బలపరుస్తుందేమో కానీ ఆత్మీయంగా నీ కుటుంబాన్ని బలహీనపరుస్తుంది. ఆధ్యాత్మికంగా బలపరచాలి. ఈ స్త్రీ కుటుంబానికి ఆధ్యాత్మికంగా బలపరిచేదిగా ఉంది. రూతును చూచినట్లయితే తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటూ అత్తను ప్రేమించి పోషించింది. అందుకే ఆమె యేసయ్య వంశావళిలో చేర్చబడి ఉంది. 3వదిగా విశ్రాంతి దినమును ఆచరిస్తుంది. ఈమె ధర్మశాస్త్ర నియమములను పాటిస్తుంది. దేవుని వాక్యము తెలుసు. ప్రార్థన నదీ తీరంలో జరుగుతుంటే అక్కడికి వచ్చినట్లుగా చూస్తున్నాము. అంటే ఈమె దేవుని సన్నిధిని, వాక్యమును ప్రేమించేదిగా ఉన్నది. ప్రార్థనలు ఏకీపించే స్త్రీగా ఉన్నది. 4వది హెబ్రీ 10:24 కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా ఒకరు హెచ్చరించుచు, ప్రేమించుచు, ప్రకటనను, సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. దినములు నేతకాని నాడి కంటే వడిగా సాగిపోవచ్చున్నవి. ఇలాంటి దినాల్లో మనము ఎక్కువగా సమాజంగా కూడాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మానివేయాలి. అందరి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలి. ఇక్కడ పౌలు గారు ఆసియా వెళ్ళాలనుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లూదియా యొక్క ఆసక్తి గమనించి పౌలును ఫిలిప్పు పట్టణానికి, మాసిదోనియా ప్రాంతానికి పంపించాడు. ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తున్నాడు. లూదియా కొరకే దేవుడు పౌలును అక్కడికి పంపించాడు. 5వది దేవుని వాక్యము వింటున్న స్త్రీగా ఉంది. మన చెవులు దురద చెవులు కలిగినవై కల్పనా కథల వైపుకు తిరుగుతున్నాయి. మన చెవులు దేవుని వాక్యమును వినేవిగా ఉండాలి. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవులు గలవాడు వినుగాక. ప్రతి స్త్రీ దైవికమైన ఉపదేశమును వినే స్త్రీగా ఉండాలి. తన్ను చేర్చుకొని తన ఇంటి వారికి బోధించాలి. మత్తయి సువార్త 1:19 మీరు మాట్లాడుటకు నిదానించువారుగాను, వినుటకు వేగిరపడువారుగాను, కోపించుటకు నిదానించు వాడై ఉండాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
నీ వాక్యము మీరు నా వాక్యము ఇక్కడ యేసుబాబు చెప్తున్నాడు, నా వాక్యము మీరు శ్రద్ధగా వింటే మిమ్ములను హెచ్చిస్తాను అని బైబిల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు చదివిస్తున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాటలు వింటే ఎంత మేలు. దేవుని వాక్యము వింటుంటే నీ హృదయములో ఎంతో ఆదరణ, సమాధానము, శాంతి, ఉత్సాహము, ధైర్యము, స్వస్థత కలుగగలవు కనుక నీవు చదవగలవు. ప్రకటన 1:3. పరిశుద్ధులు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలను అని మిమ్మును వేడుకొనుచున్నాను. ఈమె పౌలు మాటలపైన లక్ష్యముంచింది. ఎగ్జాంపుల్: దానియేలు, నోహు, అబ్రహాము, దావీదు దేవుని మాటకు లోబడినారు. వారు దేవుని చేతిలో హెచ్చింపబడినారు. సొలొమోను, సంసోను దేవునికి లోబడలేదు, మధ్యలోనే వారు రాలిపోయినారు. మనము దేవునికి లోబడే తత్వమును కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. 6వది, లూదియా రక్షణ పొందింది, బాప్తిస్మము తీసుకున్నది. మారు మనసు పొందిన తరువాత బాప్తిస్మము తీసుకుంది. ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేడు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా మనము మన హృదయాన్ని, జీవితమును మార్చుకోవాలి. జక్కయ్య, కొర్నేలి జైలు అధికారులాగా మారు మనసు పొందాలి. జక్కయ్య, కొర్నేలి జైలాధికారిలాగా మనము మారు మనసు పొందాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. 7వది, ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. లూదియా తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. వేగవనే లేచి ఇంటివారి కొరకు ప్రార్థించాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మనం లాగివేయాలి. అగస్టిన్ అమ్మ మౌనిక తన కుమారుని మారు మనసు రక్షణ కొరకు జీవితాంతము ప్రార్థించినది. ఆమె ప్రార్థనా ఫలితం వలన అగస్టిన్ అమ్మ చనిపోయిన తరువాత మారు మనసు పొంది పునీతుడిగా సెయింట్ అగస్టిన్గా మార్చబడ్డాడు. 7వది, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చింది. అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి నేనిచ్చు ఆతిథ్యమును స్వీకరించండి. హెబ్రీ 13:1. ఆతిథ్యము ఇవ్వడము మరువకండి. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రేమ కలిగి ఉండటము నేర్చుకోండి. సారేపతి విధవరాలు ఎలియాకు ఆతిథ్యమిచ్చింది. ఘనురాలైన సునేమియురాలు ఎలీషాకు ఆతిథ్యమిచ్చింది. మొట్టమొదటిగా యూరప్ ఖండంలో సువార్త లూదియా ద్వారా వ్యాపింప చేసిందట. 8 ఆదరణ కలిగించే గృహిణిగా మార్చుకుంది. 8 ఆదరణ కలిగించే గృహిణిగా మార్చుకుంది. అపోస్తలుల కార్యం 16:40. పౌలు శీలలు లూదియా ఇంటికి వెళ్ళారు. పౌలు శీలలు చెరసాల నుండి విడిపింపబడిన తర్వాత నేరుగా లూదియా ఇంటికి వెళ్ళారు. ఆమె ఇల్లు 24/7 దేవుని బిడ్డలకు ఆతిథ్యమిస్తూ అందరి ఆదరించుతూ ఉంది. ఆత్మల సంపాదన చాలా గొప్పది, మహాభాగ్యము. ప్రకటన 2:18. తుయతైర పట్టణంలో ఉన్న సంఘానికి కూడా సువార్తను అందించిన స్త్రీగా కనబడుతుంది. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు. గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు లూదియా జీవితం ద్వారా మాకు చక్కగా బోధించినారు. ఇటువంటి మంచి గుణాలు కలిగి ఈమెలాగా జీవించే ధన్యతను, కృపను ఇవ్వమని యేసయ్య మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.